మీరేమీ కంగారు పడక్కర్లేదు, నా కళ్ళకి ఏమీ అవ్వలేదు. ఈ షేడ్స్ అనేవి మనలో కొంతమంది స్టైల్ కోసం పెట్టుకుంటారు, ఇంకొంతమంది కంఫర్ట్ కోసం పెట్టుకుంటారు. అయితే ఈ షేడ్స్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. అలాగే ఈ సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఇలాంటి షేడ్స్ ఒక 2-3 లేయర్స్లో పెట్టుకున్న ఆ ప్రొటెక్షన్ సరిపోదు. మనకి ఒక డెడికేటెడ్ సోలార్ ఎక్లిప్స్ వ్యూవర్స్ కావాలి లైక్ దిస్. అయితే ఈ సోలార్ ఎక్లిప్స్ వ్యూవర్స్కి ఈ షేడ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? మనం ఇందాక షేడ్స్ పెట్టుకున్నప్పుడు కనీసం మీరు నాకు కొంచెం కనబడ్డారు, అంటే కెమెరా కనబడింది. ఇవి పెట్టుకున్నాక ఇట్స్ టోటలీ బ్లైండ్, ఇంకేం కనబడట్లేదు. అయితే ఈ సోలార్ ఎక్లిప్స్ చూసేటప్పుడు ఇవి పెట్టుకున్నా సరే ఇంకా కొంతమందిలో ఏదో కైండ్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ ఆర్ హర్ట్ ఐస్ వస్తుంటాయి. అలా ఎందుకు వస్తాయి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. అలాగే ఇంతవరకు వచ్చిన సోలార్ ఎక్లిప్సెస్లో ఒక సైంటిఫిక్ డేటా ఏమైనా ఉందా అది కూడా బ్రీఫ్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ మన ఆంధ్రులందరికీ సూర్యగ్రహణం అనగానే గుర్తు రావాల్సిన ఊరి పేరు గుంటూరు. నాలాంటి రేడియాలజిస్టులకి ఈ గ్రహణానికి మన గుంటూరుకి ఉన్న సంబంధం ఇంకొంచెం బాగా తెలియాలి. ఎందుకు? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్ నౌ. ఈ మోడర్న్ టైమ్స్లో సొసైటీస్లో ఎడ్యుకేషన్, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇలాంటివి పెరుగుతున్న సొసైటీస్లో ఎస్పెషల్లీ పండగ అనే పదానికి డెఫినేషన్ స్లైట్గా మారిపోతూ ఉంటుంది. రీసెంట్గా జరిగిన సోలార్ ఎక్లిప్స్ ఏప్రిల్ 8న అమెరికాలో నిజంగా ఒక పండగలాగే జరిగింది. ఈ మ్యాప్ నాసా సైట్లోది. మెక్సికో నుంచి కెనడా వరకు ఒక థిన్ స్ట్రిప్ మీరు చూస్తే ఆ స్ట్రిప్లో ఈ సోలార్ ఎక్లిప్స్ చక్కగా కనబడుతుంది అని ముందే ఎర్లీగా రిలీజ్ చేశారు. అయితే ఆ ఏరియాలో ఆల్రెడీ 31 మిలియన్ పీపుల్ ఉంటున్నారు. వాళ్ళు కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి జనాలు తండోపతండాలుగా రోడ్ మీద, ఫ్లైట్స్లోనూ ఈ సోలార్ ఎక్లిప్స్ చూడడానికి తరలివచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్టేడియంస్లోను, పార్క్స్లోను జస్ట్ జనాలు గ్యాదర్ అయ్యి ఒక పండగలాగా ఈ సోలార్ ఎక్లిప్స్ని ఎంజాయ్ చేశారు. అయితే ఇదంతా ఆకాశంలో జరుగుతున్న అద్భుతం చూడడానికి అదే రోజు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా ఇంటర్నెట్లో, గూగుల్లో ఇంకొక అద్భుతం జరిగింది. అదేంటి అంటే డాక్టర్ గూగుల్ నా కళ్ళకి ఏమైంది అని సెర్చ్ చేస్తున్న వాళ్ళ నెంబర్ చాలా ఎక్కువైంది. అయితే అలా గూగుల్లో వెతికిన వాళ్ళ గ్రాఫ్ ఇది. ఇందులో మల్టిపుల్ లైన్స్ మీరు చూడొచ్చు. ఇందులో ఆరెంజ్ లైన్ లుక్డ్ ఎట్ సన్ అనేది ఒక పీక్ లెవెల్లో ఉంది. సో అయితే ఈ సోలార్ ఎక్లిప్స్ చూడటం వల్ల కళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. ఎపిసోడ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం 2 బేసిక్స్లోకి వెళ్ళాలి. ఒకటి సోలార్ ఎక్లిప్స్, 2 మన కళ్ళు. సో ఫస్ట్ సోలార్ ఎక్లిప్స్. ఈ సోలార్ ఎక్లిప్స్ మీకు సులువుగా అర్థం అవడానికి ఈ మైక్ని ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం ఈ సన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ ఎర్త్ చుట్టూ తిరిగే ఈ మూన్ ఈ యాక్సిస్లో, అంటే ఈ అలైన్మెంట్, ఈ ఎర్త్కి సన్కి అలైన్మెంట్ మధ్యలో ఈ మూన్ వస్తున్నప్పుడు మనకి సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. సో అయితే మన ఎర్త్ నుంచి మనం చూస్తే ఈ మూన్ అనేది సన్లో ఒక బ్లాట్ లాగా, అంటే చిన్న మచ్చలాగా ఫామ్ అవుతుంది. వెరాజ్ సన్ పర్స్పెక్టివ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సన్ నుంచి వచ్చే లైట్ రేస్ని ఈ మూన్ కొద్దిగా అడ్డుకుంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో ఎప్పుడైతే ఈ సన్ నుంచి వచ్చే రేస్ని ఈ మూన్ ఇక్కడ కొంచెం అడ్డుగా ఉంటుందో అప్పుడు మనకి కొంచెం చీకటి అవుతుంది, అలాగే కొంచెం చల్లగా అవుతుంది. చీకటి ఎందుకు అవుతుందంటే లైట్ ఇంటెన్సిటీ తగ్గడం వల్ల. అలాగే ఈ లైట్ రేస్ వల్ల వచ్చే టెంపరేచర్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం చల్లగా అవుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు నో అబౌట్ సోలార్ ఎక్లిప్స్. సూర్యగ్రహణానికి మన కళ్ళు ఎలా రెస్పాండ్ అవుతాయి, అప్పుడప్పుడు ఈ కళ్ళు ఎలా ఇంజ్యూర్ అవుతాయి అనేది నెక్స్ట్ చూద్దాం. అయితే ఇది అర్థం అవ్వాలంటే మన ఈ కంటి స్ట్రక్చర్ గురించి మనకి కొన్ని బేసిక్ విషయాలు తెలియాలి. ఈ తెల్లగుడ్డు, నల్లగుడ్డు, అంటే బయట కనబడే తెల్ల ఏరియాని తెల్లగుడ్డు అని, రౌండ్గా ఉండే నల్ల ఏరియాని నల్లగుడ్డు లేదా కార్నియా అంటాము మెడికల్ లాంగ్వేజ్లో. ఇవి అందరికీ తెలిసిన పార్ట్సే. అయితే ఈ నల్లగుడ్డు, ఈ కార్నియా వెనకాల మళ్ళా కొంచెం ఐబాల్ అంటారనమాట. దాన్ని ఆ స్ట్రక్చర్ కొంచెం డీప్గా ఉంటుంది. వాటిలో ఒక 3 స్ట్రక్చర్స్ అయితే మనకి డెఫినెట్గా తెలియాలి. ఫస్ట్ తెలియాల్సింది ఐరిస్. ఐరిస్ అనేది ఈ నల్లగుడ్డు వెనకాల ఉంటుంది. దాన్ని మనం ఈ ఎపిసోడ్కి ఈజీగా ఉండడానికి బ్రౌన్ గుడ్డు అనుకుందాం. ఐరిస్ని మనం తెలుగులో కనుపాప అంటాము. ఈ ఐరిస్ వెనకాల ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ ద్వారానే మనం ఈ అన్నిటినీ చూడగలగడానికి అది ఈజీగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ లెన్స్కి ఇంకా బాగా వెనక భాగంలో రెటినా అనే ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో ఈ 3 స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఎపిసోడ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకటి ఈ కార్నియా, అంటే ఈ నల్లగుడ్డు వెనకాల ఉండే బ్రౌన్ గుడ్డు ఐరిస్. 2 లెన్స్, ఈ లెన్స్ వెనకాల రెటినా. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి లైట్కి, ఈ సూర్యగ్రహణం రోజు ఎలా ఇంజ్యూర్ అవ్వచ్చు అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
కథలో హీరో హీరోయిన్ లీడ్ రోల్ అన్ని ఐరిస్, బ్యూటిఫుల్ నేమ్. సో అయితే ఈ ఐరిస్ అనేది నల్ల గుడ్డు వెనకాల ఉండే బ్రౌన్ గుడ్డు అని మెన్షన్ చేశాను. సో ఇది ఒక సర్క్యులర్ మజిల్ అనమాట, కానీ ఇది పనిచేసే విధానం మాత్రం ఒక షట్టర్లా ఉంటుంది. ఒక షట్టర్ అనేది ఎలా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతుంది, ఈ ఐరిస్ కూడా అలాగే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? సో ఎప్పుడైనా కంట్లోకి ఒక లైట్ అనేది పడినప్పుడు ఆటోమేటిక్గా ఈ షట్టర్ క్లోజ్ అవుద్ది. క్లోజ్ అవడం ద్వారా ఈ కంట్లోకి వెళ్ళే కాంతి తరంగాల్ని అది కొంచెం తగ్గించగలుగుతుంది. అది దాని బేసిక్ పని. సో దట్ వెనకాల ఉండే సెన్సిటివ్ ఏరియాస్ని అది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది మీకు అర్థమైతే మొత్తం ఎపిసోడ్ ఈజీగా అర్థమైపోతుంది. సో అయితే మీరెప్పుడు ఈ ఐరిస్ని చూసి ఉండకపోవచ్చు, కొంతమంది మీరు చూసి ఉండొచ్చు కూడా. బట్ ఎవరు దీన్ని ఎక్కువ చూస్తారంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీ మీద ఒక చిన్ని టార్చ్ వేస్తారు. ఆ టార్చ్ వేసి మీ కన్నుని ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. సో ఈ టార్చ్ నుంచి లైట్ కంటి మీద పడినప్పుడు ఈ షట్టర్ అంటే మన ఐరిస్ క్లోజ్ అవుతుంది. సో దట్ ఆ లైట్ రేస్ అనేవి కంటి వెనక భాగంలోకి వెళ్లకుండా. ఎప్పుడైతే ఈ టార్చ్ని డాక్టర్ కొంచెం పక్కకు జరుపుతారో, ఈ లైట్ అంతా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఐరిస్, ఈ షట్టర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది లైట్ తగ్గినప్పుడు ఐరిస్ చేసే రెస్పాన్స్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు రియల్ టైంలో అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఈ సూర్యగ్రహణాన్ని కొంచెంసేపు పక్కన పెట్టి మామూలు రోజుల్లో ఎప్పుడైనా మీరు సూర్యుడి పక్క చూడడానికి ట్రై చేశారా? యూజువల్గా ఎవరు ట్రై చేయరు. ట్రై చేసినా మ్యాక్సిమం అంటే 5-10 సెకండ్స్, ఆ తర్వాత ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అవుతాం, వెంటనే కళ్ళు పక్కకు తిప్పుకుంటాం. కాబట్టి మనకి యూజువల్గా డ్యామేజ్ జరగదు. కానీ మామూలు రోజుల్లో కూడా ఏ సూర్యగ్రహణం లేనప్పుడు మీరు అలా కంటిని స్ట్రైట్గా సన్ పక్క చూస్తే ఎంతో కొంత కంటికి డ్యామేజ్ అయితే జరుగుతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఈ లైట్ రేస్ అంటే అందులో విజిబుల్ లైట్ ఉంటుంది, యూవీ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. ఇవన్నీ సన్లైట్లో ఉంటాయి. సో అవి ఈ కంటిని ఎంతో కొంత డ్యామేజ్ అయితే కాజ్ చేస్తాయి. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇనఫ్ లైట్ ఉంటుంది మామూలు రోజుల్లో, సూర్యగ్రహణం లేని రోజుల్లో. సో అట్లీస్ట్ ఈ ఐరిస్ అంటే మన ఈ షట్టర్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే లైట్ ఎప్పుడైతే పడిందో దాని మీద ఆటోమేటిక్గా షట్టర్ అయితే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సూర్యగ్రహణం రోజుకి వద్దాం. సూర్యగ్రహణం రోజున నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ సన్, ఈ రేస్కి ఈ మధ్యలో ఈ మూన్ వచ్చింది. సో మనం లైట్ ఫ్యాక్టర్ చూస్తే కొంచెం చీకటైంది. సో బట్ మనకి ఐడియా ఉంది, ఈ సన్ ఇక్కడ ఉంటుంది, మూన్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. ఈ ఐరిస్ ఏమి సైన్స్ టెక్స్ట్ బుక్స్ చదవదు కదా. సో బట్ దానికి ఒకే ఒక ఇండికేషన్ ఏంటి, చుట్టూ లైట్ ఉందా లేదా. సో సూర్యగ్రహణం రోజు వచ్చే ఫస్ట్ రాంగ్ రెస్పాన్స్ ఏంటంటే, ఈ షట్టర్కి చుట్టూ లైట్ తక్కువ ఉంటుంది. సో ఈ షట్టర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి ఉండిపోతుంది. అండ్ దానికి తోడు ఈ సూర్యగ్రహణం అనేది చూడడానికి కింద నుంచి, ఎర్త్ మీద నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ స్పెక్టాక్యులర్గా ఉంటుంది. సో చూస్తే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోవచ్చు. సో అది అప్పుడు టైం కూడా తెలియదు, ఇంటెన్సిటీ ఎక్కువ ఉండదు, కాబట్టి మనం తల తిప్పుకునే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. బట్ ఈ సూర్యగ్రహణం ఉన్నా లేకపోయినా సన్ నుంచి వచ్చే రేస్ ఎప్పుడు అవే ఉంటాయి. బట్ ఈ కంట్లో జరిగే ఈ చేంజెస్ వల్ల ఆటోమేటిక్గా ఈ ఐరిస్ అంటే మన షట్టర్ని దాటుకుని ఈ సన్ రేస్ అంటే ఈ లైట్ రేస్, ఈ విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్, యూవీ రేస్, ఇవన్నీ ఈ షట్టర్ని దాటుకుని లెన్స్లోంచి మళ్ళీ పోస్టీరియర్గా నేను చెప్పిన ఒక సెన్సిటివ్ స్ట్రక్చర్ రెటెనా, దీని మీద పడే ఛాన్స్ ఎక్కువైపోతుంది. సో అందుకు ఈ సూర్యగ్రహణం చూస్తే ఏ ప్రొటెక్షన్ లేకుండా ఐస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఈజ్ వెరీ హై కాదు, డెఫినెట్గా డ్యామేజ్ అవుతాయి. సో పూర్వకాలంలో ఎంత జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది బ్లైండ్ అయ్యారు, ఈ డేటా అయితే మన దగ్గర లేదు. బట్ కామన్ నాలెడ్జ్ ప్రకారం డెఫినెట్గా కొంతమందికి ఏవో ఒక ఐ ఇష్యూస్ అయితే డెఫినెట్గా వచ్చే ఉంటాయి. సో అయితే ఇప్పుడు మనకున్న కరెంట్ సైంటిఫిక్ డేటా బట్టి ఎవరెవరికి ఐస్ డ్యామేజ్ అయింది, ఇది ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. న్యూస్ ఆర్టికల్స్లో నేను చూసిన రిపోర్ట్స్ అయితే 1991లో మెక్సికోలో 50 మిలియన్ పీపుల్ ఈ సోలార్ ఎక్లిప్స్ ఎంజాయ్ చేశారు. తర్వాత అట్లీస్ట్ 21 పీపుల్ అయితే ఈ ఐ ఇష్యూస్ వచ్చినట్టు రిపోర్ట్ చేశారు. బట్ 4 months తర్వాత వాళ్ళందరూ మోస్ట్లీ రికవర్ అయ్యారు. 1999లో ఫ్రాన్స్లో సోలార్ ఎక్లిప్స్ తర్వాత అట్లీస్ట్ 400 పీపుల్ ఈ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఐ కంప్లైంట్స్ వచ్చినాయి. తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ రికవర్డ్. 2017 రీసెంట్గా నేను అట్లాంటాలో ఫస్ట్ టైం ఎంజాయ్ చేసిన సోలార్ ఎక్లిప్స్ టైం తర్వాత అమెరికాలో 100 పీపుల్ అట్లీస్ట్ దే రిపోర్టెడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఐ ఇంజురీస్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ రికవర్డ్. బట్ ఒక సైంటిఫిక్ ఆర్టికల్ అయితే నేను వెరిఫై చేయగలిగాను. సో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నేషన్ వైడ్ స్టడీ. ఈ సోలార్ ఎక్లిప్స్ చూసిన తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ అంటే కంటికి ఏమైంది అనేది ఆగస్ట్ 11, 1999లో ఫుల్ సోలార్ ఎక్లిప్స్ వచ్చిన తర్వాత ఈ ఐ స్పెషలిస్ట్ ఆఫీసెస్లో ఉన్న రికార్డ్స్ చెక్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ దెర్ ఆర్ 70 రిపోర్టెడ్ కేసెస్ ఆఫ్ విజువల్ లాస్. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఈవెన్చువల్గా కొన్నాళ్ళు వాళ్ళని ఫాలో అయిన తర్వాత వాళ్ళ విజన్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఆ విజన్ రికవర్ అయ్యారు. పర్మనెంట్ విజువల్ లాస్ అనేది అయితే వీళ్ళలో లేదు. అయితే ఈ మోడర్న్ టైమ్స్లో ఈ నాలెడ్జ్ ఇంత పెరిగినా, మనం ప్రొటెక్షన్ గ్లాసెస్ యూజ్ చేసినా
కొంతమందిలో ఈ విజువల్ సిమ్టమ్స్ ఎందుకు రావచ్చు, ఐస్ ఎందుకు డ్యామేజ్ అవ్వచ్చు అంటే కొంతమంది ఒక్కోసారి ఎక్లిప్స్ చూసేటప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్లోంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా రికార్డ్ చేయటాలు, లేదా ఈ ప్రొటెక్షన్ గ్లాసెస్ ఉన్నా సర్లే ఏమవుద్దో చూద్దామని చెప్పి ఉత్సాహంతో ఒక్కోసారి ప్రొటెక్షన్ గ్లాసెస్ తీసి నార్మల్ ఐస్తో చూడడానికి ట్రై చేయడం, లేదా ఇవన్నీ కాకుండా ఈ షేడ్స్ ఉన్నాయి నా దగ్గర ఒక 2 layers ఆఫ్ షేడ్స్ వేసుకుని చూస్తానని ట్రై చేసిన వాళ్ళు. సో ఇలా మనుషులకి రకరకాల ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కొన్ని ప్రాబబుల్ కాజెస్ కావచ్చు. అయితే ఈ డ్యామేజ్ ఎలా జరుగుద్ది అంటే అది బేసిక్గా 2 types వీ హ్యావ్ టు డిస్క్రైబ్. ఒకటేంటంటే ఈ కంటి మీద అంటే బయట ఈ నల్లగుడ్డు ఉంటుంది అని అనుకున్నాం కదా ఇందాక ఎనాటమీ గురించి మాట్లాడుకున్నప్పుడు. సో ఆ నల్లగుడ్డుకి ఈ ఐస్ ఈ రేస్ వల్ల జరిగే డ్యామేజ్తో కెరటైటిస్ అనేది ఒకటి రావచ్చు. దాని మీద ఏంటంటే ఈ నల్లగుడ్లో చిన్న చిన్న చిరుగులు లాంటివి, అల్సర్ అంటాము. ఆ చిరుగులు లాంటివి వచ్చినప్పుడు దాన్ని కెరటైటిస్ అంటారు. అది సివియర్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు. ఇది వితిన్ 12 hours to 1 day వాళ్ళు ప్రజెంట్ అవుతారు ఈ హాస్పిటల్కి. సో అది కొంచెం త్వరగానే దాని నుంచి రికవర్ అవ్వచ్చు. కొంచెం బేసిక్ రెస్ట్, కొంచెం బేసిక్ ఐ స్పెషలిస్ట్ రికమెండేషన్స్తో దే హీల్ వెల్. బట్ దీని వెనకాల ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డ్యామేజ్ ఉంది కంటికి. నేనైతే ఇందాక ఎనాటమీ చెప్తున్నప్పుడు ఈ ఐరిస్ వెనకాల లెన్స్ ఉంటుంది. లెన్స్ తర్వాత చివరన పోస్టీరియర్గా ఒక రెటినా అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్. దానికి డ్యామేజ్ ఏమన్నా ఈ రేస్ వల్ల జరిగితే ఆ డ్యామేజ్ని రెటినాపతి, సోలార్ రెటినాపతి లేదా ఎక్లిప్స్ రెటినాపతి అని పిలుస్తారు. అది జరిగినప్పుడు మాత్రం వాళ్ళకి పెయిన్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఈ రెటినాలో నర్వ్స్ ఉండవని. సో వీళ్ళకి పెయిన్తో ప్రజెంట్ అవ్వరు. వీళ్ళకి నెక్స్ట్ డే ఒక 12 hours 24 hours తర్వాత వాళ్ళ విజన్లో కొన్ని చేంజెస్ గమనిస్తారు. ఎలా అంటే విజన్ బ్లర్రీ అవ్వచ్చు, లేదా వాళ్ళు చూస్తున్న మొత్తం అంతా కనబడుతూనే ఉంటుంది కానీ అక్కడక్కడ బ్లైండ్ స్పాట్స్ లాగా ఉండొచ్చు అనమాట. అది ఒక సైడ్ ఉండొచ్చు, 2 sides ఉండొచ్చు. ఈ సోలార్ రెటినాపతికి మాత్రం పర్టికులర్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. కొంత టైం తర్వాత వాటంతటా అవి రికవర్ అవ్వాల్సిందే. సూర్యగ్రహణం రోజు మన కంటికి జరిగే డ్యామేజెస్ ఇవి కెరటైటిస్, రెటినాపతి. అయితే ఇవి సూర్యగ్రహణం రోజే కాదు, ఆఫ్థాల్మాలజిస్టులు, ఐ స్పెషలిస్టులు వీటిని రెగ్యులర్గా క్లినిక్స్లో రకరకాల కారణాలకి చూస్తుంటారు. ఎస్పెషల్లీ అమెరికాలో అయితే హైకింగ్ చాలా కామన్. అదే హైకింగ్ హై ఆల్టిట్యూడ్స్లో అంటే భూమి ఉపరితలం కంటే చాలా ఎత్తు ప్రదేశాల్లో చేస్తున్నప్పుడు ఎక్కడ ఈ సన్లైట్ కానీ ఈ సన్ రేస్ కానీ కొంచెం హై ఇంటెన్సిటీలో ఉంటాయో వాళ్ళు ఈ షేడ్స్ వేసుకుని ఈ హైకింగ్ చేస్తే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ షేడ్స్ వేసుకోకుండా కొంతమంది ఎక్కువసేపు లాంగ్ టైమ్ ఎక్స్పోజర్ హై ఆల్టిట్యూడ్స్లో వాళ్ళు సన్ పక్క చూడక్కర్లా, జస్ట్ ఆ ఏరియాస్లో ఆ సన్ రేస్ ఆ ఇంటెన్సిటీలో తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ నల్లగుడ్డు మీద ఈ కెరటైటిస్ కానీ అలాగే కంటి వెనక భాగంలో వచ్చే రెటినాపతి కానీ రావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, మన షేడ్స్కి ఈ సోలార్ వ్యూవర్స్కి ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ షేడ్స్ యూజ్ చేసే మెటీరియల్ మెటల్ ఆక్సైడ్. సో అది డెఫినెట్లీ సమ్వాట్ ప్రొటెక్టివ్ టు ద సన్ రేస్, కానీ ఎక్లిప్స్ చూడటానికి మనకు అవి యూజ్ చేయలేము, ఎందుకంటే వీ నీడ్ ఈ ఎక్లిప్స్ వ్యూవర్స్. సో వీటిలో యూజ్ చేసేది ఏంటంటే పాలిస్టర్ ఫిల్మ్. సో అది కూడా ఆప్టిక్ డెన్సిటీ అని ఒకటి మెజర్ చేస్తారు ఈ ఆస్ట్రానామికల్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం. సో అది అట్లీస్ట్ 5 ఉండాలి. అంటే 1 lakh రేస్ ఈ ఎక్లిప్స్ వ్యూవర్స్ని హిట్ చేస్తే అందులో 1 రే మాత్రమే మన కంట్లోకి వెళ్ళగలుగుతుంది. సో ది నీడ్ హై ప్రొటెక్షన్. ఈ గైడ్లైన్స్ అన్ని 2015 తర్వాత ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేంజ్ చేశారు. అయితే నేను అడిగిన ఇంకొక క్వశ్చన్, ఈ షేడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి నిజంగా హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయంటే మీరందరూ ఒక క్యాటరాక్ట్ అంటే మనం శుక్లం అంటాం తెలుగులో, దాని గురించి రెగ్యులర్గా వినే ఉంటారు. సో ఈ క్యాటరాక్ట్ అనేది నేను ఇందాక చెప్పిన 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఐలో మన ఐరిస్, మన హీరో, దాని వెనకాల ఉండే లెన్స్. ఈ లెన్స్లో కొంచెం కైండ్ ఆఫ్ డిజనరేషన్ రావటం వల్ల ఈ క్యాటరాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే అది ఎందుకు వస్తాయి ఆ క్యాటరాక్ట్స్ ఎక్కువ రావడానికి వన్ ఆఫ్ ది ప్రాబబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి అంటే ఈ సన్లో ఉన్న ఈ యూవీ రేస్ ఇవన్నీ వాటికి రెగ్యులర్గా టచ్ అవటం వల్ల అవి డ్యామేజ్ అయ్యి డిజనరేట్ అవుతాయి అనమాట ఈ లెన్సెస్ అనేవి. ఈ లెన్స్ అనేది డిజనరేట్ అయిన దాన్నే మనం క్యాటరాక్ట్ అంటాం. సో అయితే ఈ షేడ్స్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళలో ఈ క్యాటరాక్ట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అని అయితే రీసెర్చ్ ప్రూవ్ అయింది. దట్ ఈస్ ద హెల్త్ బెనిఫిట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నౌ ఆన్ టు ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్, మేడ్ ఇన్ ఆంధ్ర క్వశ్చన్. ఈ గుంటూరుకి మన గ్రహణానికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే సోలార్ ఎక్లిప్స్ చూడడానికి జనాలందరూ ఈ ట్రావెల్ చేసి వెళ్ళి చూశారో 1868 అంటే 1868 సంవత్సరంలోనే ఫ్రాన్స్లో ఒక ఆస్ట్రోనామర్ పియరీ జాన్సన్ అనే ఆయన మన గుంటూరుకి ట్రావెల్ చేశారు ఈ ఎక్లిప్స్ చూడటానికి. అలాగే ఆయన ఆ ఎక్లిప్స్ చూసినప్పుడు ఆ సూర్యుడి బయట లేయర్స్లో హీలియం అనే ఒక ఎలిమెంట్ని కూడా కనిపెట్టారు. హీలియం అంటే హైడ్రోజన్ తర్వాత పీరియాడిక్ టేబుల్లో సెకండ్ ఎలిమెంట్. సో అది రేడియాలజిస్టులకి ఒక విధంగా వెరీ క్లోజ్ ఎలిమెంట్. మేము ఎంఆర్ఐ అనే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ని కూలెంట్గా హీలియంని యూజ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.